నా సంతోషం సావిత్రి, నా బాధ సావిత్రి, నా ప్రాణం సావిత్రి. ఏ తప్పు చేయకపోయినా అరెస్ట్ చేసి లోపల పడేశారు. కనీసం నా వాళ్లతో మాట్లాడుకునే అవకాశం కూడా ఇవ్వరా? ఇవ్వకూడదు, అది రూల్. చంద్రశేఖర్ ఊర్మిళకి వార్నింగ్ ఇవ్వాలని చూశాడు. ఆ అమ్మాయి కేర్ చేయలేదు. ఈగో హర్ట్ అయింది, మాట వినదనే అర్థమైంది. అందుకే నేరుగా వెళ్లి ఊర్మిళని మర్డర్ చేసుంటాడు. సార్, టెక్నాలజీని కూడా బాగానే వాడుతున్నాడు. మామూలు లాక్లాగా ఈ లాక్ రాదు కదా సార్. రాదు అనుకుంటే ఏది రాదు. 5 years అయినా కూడా నీకు ప్రమోషన్ రానట్టు. చెయ్యలేము అనుకుంటే చందమామ మీద మన అడుగు పడేదే కాదు. ఫస్ట్ వీ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్. ఎస్ సార్. వావ్, చాలా మంచి ప్లేస్లో ఉంటున్నాడయ్యా. మంచి టేస్ట్ ఉన్నాడే. పద. రాజు. సార్. రాజు సార్, నువ్వేమన్నా లవ్ చేసావా? అది ఆ అమ్మాయి ఫోటో ఉందా? లేదు సార్. చూసావా, ఇల్లంతా ఫోటోలతో నింపేంతగా లవ్ చేశాడంటే సిన్సియర్ లవర్ అన్నమాట. ఇంతగా లవ్ చేసిన వాడు సావిత్రి కోసం ఊర్మిళను చంపడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయిగా. ఫుల్ డోస్, హాఫ్ డోస్, స్లీపింగ్ పిల్స్. ఖాళీగా ఉంది. రాజు, ఒక బాటిల్ ఖాళీగా ఉందంటే చంద్ర వాడుంటాడా? అలాంటి అవకాశమే లేదు. క్రిమినల్ ఎప్పుడు మత్తులో పడుకోవాలనుకోడు. మరి టాబ్లెట్స్ ఇక్కడ ఎందుకుంటాయి సార్? థింక్ మ్యాన్. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఊర్మిళ బాడీలో మత్తుమందు ఉన్నట్లుంది కదా? అవును సార్. అంటే ఈ టాబ్లెట్స్ ని ఊర్మిళను చంపే ముందు వాడుండొచ్చుగా. రాజు, కీప్ దిస్.
బ్లాక్ లేబుల్, షాంపేన్, మెక్డావెల్స్, బకాడి. బ్లాక్ లేబుల్, 100 పైపోస్, సివాస్ లీగల్. వావ్ వావ్ వావ్, బ్లాక్ లేబుల్. వావ్, వీడికి చాలా మంచి టేస్ట్ ఉందయ్యా. వీడు మందు రూపంలో ఈ గదిని వరల్డ్ మ్యాప్ చేశాడుగా. రాజు, పెట్రోల్ సార్. ఐ నో. ఊర్మిళని కాల్చింది కూడా పెట్రోల్తోనే కదా. ఈ క్లూస్ ప్రకారం చూస్తే చంద్రశేఖర్ ఊర్మిళని మర్డర్ చేశాడనిపిస్తోంది. దీన్ని కూడా తీసుకురా. చెక్ ఫింగర్ ప్రింట్స్. సార్. హలో, నైట్ డ్యూటీ పడిందండి. పిల్లలు అన్నం తిన్నారా? స్థానంలో నీ అక్కు చెల్లు ఉంటే కూడా ఫోన్ అడిగితే టవర్ పెట్టిస్తావా? కటకటాలకు కర్టన్ వేసి అవకాశం అడుగుతావా? అందరూ టీ తాగరా పోండి, వెళ్ళండి. ఏంటే ఇందాకేమన్నావు? నాకే నీతులు చెప్తా. ఇది నా స్టేషన్, నా ఇష్టం. మర్యాదగా అడిగా, చాలా ఎక్కువ చేసావు. మర్డర్ చేసిన దానివి నువ్వేంటే పెద్ద పతివ్రతల ఫోజులు కొడుతున్నావు. సార్, మర్యాదగా మాట్లాడండి. ఇదే మర్యాద కావాలా నీకు? మర్యాద నేనిస్తాను.
ఈ రోజు నీకు మర్యాద ఇవ్వకుండా వదిలేదే లేదు. మర్యాద? ఏయ్, ఎక్కడికి పోతావే? మర్యాద చేయని. మర్యాద ఇస్తా, తీసుకో. ఈ రోజు నిన్ను వదిలేదే లేదు. ఎక్కడికి పోతావే? మర్యాద ఇస్తున్నా, తీసుకో. మర్యాద అడిగావు కదా, ఇస్తాం, తీసుకోవే. ఈ రోజు నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. నేను మర్యాద చేయాల్సిందే. Shut Vipara! Shut Vipo! Remove your shirt! Sir! I said remove your shirt! Come on! Do what I said. Remove your belt. Sir! Come on! Sir! జనాల్ని రక్షించాల్సిన మనమే తప్పు చేస్తే పోలీస్ అనే పదానికి అర్థమేముందిరా? నీలాంటి వాళ్ళ వల్లే. నీలాంటి వాళ్ళ వల్లే జనం కోసం ప్రాణాలు వదిలిన గొప్ప గొప్ప ఆఫీసర్ల త్యాగానికి అర్థం లేకుండా పోతుంది. అర్థం లేకుండా పోతుంది. అర్థం లేకుండా పోతుంది. సార్, ఏదో తాగిన బొత్తులో అసలు డ్యూటీలో తాగడం ఎట్లా? డ్యూటీలో తాగడం ఎట్లా? డ్యూటీలో తాగడం ఎట్లా? ఒంటరిగా ఉన్న ఆడపిల్ల మీద కైత్యం చేస్తావట్రా? ఇది కేవలం యూనిఫామ్ కాదురా, జనం నమ్మకం, జనం ధైర్యం. నీలాంటి వాడికి ఈ యూనిఫామ్ వేసుకునే అర్హత లేదు. వెళ్ళు. Get out. వీడి తరపున నేను సారీ చెప్తున్నానమ్మా. వీడి వల్ల నీకు జరిగిన అవమానానికి నువ్వు వీణ్ణేం చేయాలనుకుంటే అది చెయ్యమ్మా. నీలాంటి వాడు ఈ డిపార్ట్మెంట్ లో ఉండకూడదు. యు సస్పెండెడ్. అవుట్ ఫ్రమ్ హియర్. లుక్ డౌన్. గుడ్ నైట్. ఈ కేసులో చంద్రశేఖరే హంతకుడు అనడానికి చాలా ఆధారాలు కనిపిస్తున్నాయి. పాయింట్ నంబర్ 1, చంద్రశేఖర్కి సావిత్రి అంటే చాలా ఇష్టం. పాయింట్ నంబర్ 2, హత్యకు ముందు సావిత్రి చంద్రశేఖర్ కలిసి మాట్లాడుకున్నారు. పాయింట్ నంబర్ 3, వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత చంద్రశేఖర్ ఊర్మిళకి ఫోన్ చేయడం, బెదిరించడమూ జరిగింది.
పాయింట్ నంబర్ 4. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం డెడ్ బాడీలో ఉన్న డ్రగ్, చంద్ర గదిలో దొరికిన మెడిసిన్ రెండు ఒకటే. పాయింట్ నంబర్ 5. ఊర్మిళ బాడీ పెట్రోల్ పోసి కాల్చబడింది. చంద్ర గదిలో దొరికిన పెట్రోల్ క్యాన్ అందుకు వాడినట్టుగా సగం ఖాళీగా ఉంది. సో సావిత్రి మీద ఉన్న ప్రేమతో, తన ప్రియురాల్ని బాధపెడుతుందన్న కోపంతో చంద్రశేఖరే ఊర్మిళని చంపేస్తుంటాడు. ఇన్ని ఆధారాలున్నాయంటే చంద్రశేఖరే ఈ హత్య చేసుంటాడు సార్. ప్రియురాలి కోసం చంద్రశేఖరే ఈ హత్య చేశాడు. హీ ఈస్ ఎ మర్డరర్. సార్, టూలెట్ బోర్డు పెట్టారు అంటే ప్లేస్ మార్చే ప్లానింగ్ లో ఉన్నాడన్నమాట. ఎవరు కావాలి సార్? పైన ఒకడుంటాడే చంద్రశేఖర్ అని, అతనున్నాడా? సారా లేరు సార్. 2 రోజుల నుంచి ఇంటికి కూడా రావట్లేదు. 2 రోజుల నుంచి రావట్లేదా? అవునండి. ఇంటికి కూడా రావట్లేదంటే మీరు అన్నట్లు వాడికి ఏదో అనుమానం వచ్చినట్టుంది సార్. అందుకే ఇల్లు ఖాళీ చేయాలనుకుంటున్నాడు. ఇంతకీ మీరెవరు సార్? మేము ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. వాడిని చూసి చాలా రోజులైంది. ఒకసారి చూసిపోదామని వచ్చాం. మరి లేరు కదా సార్? ఫోన్ చేసి మాట్లాడతానులే, నువ్వు వెళ్ళి. ఓకే సార్. అదేంటి సార్ ఫ్రెండ్స్ అని చెప్పారు? అందరికీ మన ఐడెంటిటీ చెప్పాల్సిన అవసరం లేదు రాజు. మనం వచ్చి వెళ్ళాక వాడింటికి వచ్చుంటాడు. క్రైమ్ చేసిన వాడికి భయము, జాగ్రత్త రెండూ ఎక్కువగానే ఉంటాయి. ఇంట్లో పరిస్థితులు చూసి వాడికి అనుమానం వచ్చి ఎస్కేప్ అయినట్టున్నాడు. మరి ఎలా సార్? టెక్నాలజీ వాడదాం. అర్థం కాలేదా? వాడి ఫోన్ కాల్స్ ట్రేస్ చేయండి. ఏ ఏరియాలో ఉన్నాడో, ఏ టవర్కి దగ్గరగా ఉంటున్నాడో డీటెయిల్స్ గ్యాదర్ చేయండి. డూ దట్ ఇమీడియట్లీ. సార్. ఎస్ సార్. చెప్పు చంద్ర. సేఫేగా? సడన్ గా ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఆ స్పెషల్ ఆఫీసర్ గడు మనల్ని ఫాలో అవుతున్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ నీకెలా వచ్చింది? ఇన్ఫర్మేషన్ కాదు, వాడే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాడా? అవును, లక్కీగా నేను లేను కాబట్టి సరిపోయింది. ఇంటి వరకు వచ్చాడంటే విషయం ఉన్న ఆఫీసర్ అన్నమాట. అందుకే చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండు. నీ దగ్గర కూడా రావచ్చు. నా దగ్గరగా నా గురించి తెలిసిన వాళ్లే నా దగ్గరికి రావడం కష్టం. అలాంటిది పోలీసులు రావటమా? అది జరిగే పని కాదు. నువ్వు జాగ్రత్తగా ఉండు చాలు. హాయ్, ఐఎమ్ పృథ్వీరాజ్. మీరు ఫోన్లో మాట్లాడుకుంది నా గురించి. హే రాజు, షాక్ రియాక్షన్ ఇస్తున్నాడ్రా. నువ్వు ఉన్న చోటు తెలుసుకోవడం కష్టమని అంత కాన్ఫిడెన్స్ ఏంట్రా? హే, నీకు ఒక చిన్న కథ చెప్తాను. గన్లో ఉండే బుల్లెట్ అనుకుంటుంది నేను ఎవరికీ కనిపించను కదా, నన్నెవరూ ఏం చేయగలరు అని. సేఫ్టీ లాక్ ఓపెన్ చేసి ట్రిగ్గర్ నొక్కితే సెకండ్స్లో బయటకు వచ్చేస్తుంది. క్రిమినల్స్ బుల్లెట్ అయితే
తొట్టేవాడు పోలీస్ రా. హే, టెన్షన్ వద్దు. కూల్ కూల్ కూల్. అలా మా ఆఫీస్కి వెళ్ళి నీ గురించి నీ ఫ్రెండ్ గురించి కాసేపు మాట్లాడుకుందామా? రాజు సార్. వెళ్దామా? ఎస్ సార్. గెట్ ఇన్.